సూర్యుడు ఆ జగన్మాత దుర్గా వీటన్నింటిలో కూడా మనకు వేదం ఏం చెప్తుంది? దుర్గాదేవి శరణమహం ప్రపద్యే. శరణు పొందవయ్యా అన్నది వేదం. ఇంకే దేవుడి పొందవడలే. దుర్గ పేరు మీద ఎందుకన్నది? విష్ణువుని పొందు, అంతా ఒక్కడే దేవత, ఆ చిన్న దేవత ఒక్కటే. ఎందుకంటే సమస్తమైన దుర్గతులను నశింపజేసేది దుర్గా. ఆ పరమాత్మ చైతన్యం దుర్గా స్వరూపంలో మనల్ని రక్షిస్తుంది. ఎక్కడ ఉన్నాడు? అందరూ బయటకు వచ్చి అందరూ జాగ్రత్త. పూలదండ పూలదండ ఆధ్వర్యంలో దుర్గామాత దేవాలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిఎం గారు, అదేవిధంగా వేద పండితులు, భద్రకాళి అమ్మవారి సేవకుడు, బహుభాష పండితుడు, 4 రాష్ట్రాలలో మరి అక్కడి భాషకు అనుకూలంగా ప్రతిష్ట కార్యక్రమాలు చేసేటువంటి మంచి వేద పండితుడు మన శేషయ్య గారు, వారి బృందానికి, అదేవిధంగా సింగరేణి ఈ యొక్క దేవాలయ నిర్వాహక కమిటీకి, ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా ఆ తల్లి ఆశీస్సులు కలిగి దినదిన అభివృద్ధి చెందాలని, సింగరేణి వ్యవస్థ కూడా ఈరోజు అన్ని దేవాలయాలకు ఇక్కడ దుర్గామాత కాకుండా భూపాలపల్లి, గణపురం మండలం నియోజకవర్గంలో అవసరం ఉన్నటువంటి దేవాలయాలకు సహకరించడం కానీ, అదేవిధంగా ముఖ్యంగా నిన్న నిరుద్యోగ యువత జాబ్ మేళ అవుతుందంటే ఆ జాబ్ మేళ కూడా సింగరేణి సంస్థ తోచిన విధంగా ఇంట్లో కానీ ఆ నిర్వాహక కమిటీ కూడా సహకరించడం, నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రారంభించడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, ప్రజలకు కానీ, గ్రామాలకు అవసరం ఉన్నటువంటి నిధులు కూడా సిఎస్ఆర్ ద్వారా ఈరోజు ఇవ్వడం, ముఖ్యంగా సెంటర్ లైటింగ్ కూడా మున్సిపాలిటీలో డబ్బులు లేవంటే మరి ఆ డబ్బులను కూడా మున్సిపాలిటీకి అందించడం, ఈరోజు అనేక రకాలుగా సహకరిస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం ఈ మనస్ఫూర్తిగా ప్రభుత్వ పరంగా అభినందిస్తూ, ఇంకా ఆ దుర్గామాత దేవాలయం ఈరోజు తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై, సింగరేణి కార్మికులు శుభ పరిణామం, చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి దేవాలయాలు నేను వారి చేతుల మీదుగా ములుగులో జిల్లా కేంద్రంలో రామాలయం కానీ, చల్వాయి కానీ, కేశవపురం కానీ, మా బుద్ధారము మరి శివాలయం కానీ, అదేవిధంగా ఎన్నో దేవాలయాలు, సాయిబాబా దేవాలయం కానీ, చాలా దేవాలయాలు కూడా వారి చేతుల మీదకెళ్ళి నియోజకవర్గంలో ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ తల్లిని కూడా ఇక్కడ వారి చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం మన ప్రజల భూపాలపల్లి ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ, ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలిగి మంచి జరగాలని కోరుతూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై దుర్గామాత.